దేవతలంతా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థిస్తూ ఉంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, ఋషులను హింసిస్తూ ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు. మహిషుని బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులను వేడుకుంటారు. అప్పుడు త్రిమూర్తుల తేజస్సుతో దుర్గాదేవి జన్మిస్తుంది. దుర్గాదేవి సింహవాహనంపై ఆయుధాలు ధరించి మహిషాసురునితో 9 రోజులు యుద్ధం చేస్తుంది. 10వ రోజు మహిషాసురుని సంహరిస్తుంది. దేవతలంతా ఆనందంతో జయ దుర్గా అంటూ నినాదాలు చేస్తారు. ఈ విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. మహిషాసుర మర్దిని చరిత్ర చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ కథ మనలో ధైర్యాన్ని, శక్తిని పెంపొందిస్తుంది. మహిషాసురుడు రాక్షసరాజు రంభుడు మహిషి అనే దున్నపోతుకు జన్మించాడు. అతడు అమరత్వం కోసం బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. మహిషాసురుడు దేవతలు, రాక్షసులు మరియు పురుషుల చేతిలో మరణం లేకుండా వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ వరం ప్రసాదించాడు. వర గర్వంతో మహిషాసురుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలు త్రిమూర్తులను ప్రార్థించగా వారి తేజస్సుతో దుర్గాదేవి ఉద్భవించింది. దుర్గాదేవి సింహవాహనంపై ఆయుధాలు ధరించి మహిషాసురునితో 9 రోజులు యుద్ధం చేసింది. 10వ రోజు మహిషాసురుని సంహరించింది. ఈ నవరాత్రులలో దుర్గాదేవిని 9 రూపాల్లో పూజిస్తారు. అవి మొదటి రోజు శైలపుత్రిగా, 2వ రోజు బ్రహ్మచారిణిగా, 3వ రోజు చంద్రఘంటగా, 4వ రోజు కూష్మాండగా, 5వ రోజు స్కందమాతగా, 6వ రోజు కాత్యాయనిగా, 7వ రోజు కాళరాత్రిగా, 8వ రోజు మహాగౌరిగా, 9వ రోజు సిద్ధిదాత్రిగా దుర్గాదేవిని పూజిస్తారు. శైలపుత్రి దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ, పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. బ్రహ్మచారిణి దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో 2వ అవతారం. నవరాత్రుల 2వ రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల విధియ నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.